హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 9th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ బీ హైవ్ యూనిట్ నెంబర్ 5 అయినటువంటి ద స్నేక్ అండ్ ద మిర్రర్ ఈ టాపిక్లో ఉన్న టెక్స్టువల్ వొకాబులరీ గ్రామర్ అంటే వర్కింగ్ విత్ ద టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ మనకి థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ వచ్చేసరికి హీర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. సే విచ్ ఆఫ్ దమ్ టెల్ యూ దట్ ద ఆథర్ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ ద స్నేక్, వాజ్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ అపీరియన్స్, హ్యాడ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వాజ్ నో లాంగర్ అఫ్రేడ్ ఆఫ్ ద స్నేక్. ఇక్కడ మనకి ద స్నేక్ అండ్ ద మిర్రర్ లెసన్లోంచి కొన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నారు. వీటిలో ఉన్నటువంటి కింది స్టేట్మెంట్స్లో ఏవి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నేక్, పామును చూసి భయపడ్డాడు అని ఏవి ఇండికేట్ చేస్తుంది, వాటి ఎదుర్కొంటా ఏ అని. వాజ్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ అపీరియన్స్, తన యొక్క అపీరెన్స్, తన ఫిజికల్ అపీరెన్స్ చూసి తాను సంతోషపడ్డ సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎదుర్కొంటా బి అని. హ్యాడ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అతను ఆ స్టోరీని మళ్ళీ రీటోల్ తిరిగి చెప్పేటప్పుడు తన యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎదుర్కొంటా సి అని. వాజ్ నో లాంగర్ అఫ్రేడ్ ఆఫ్ ద స్నేక్, పామును చూసి భయపడినటువంటి సందర్భాలను తెలియజేసే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎదుర్కొంటా డి అని పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. అవి చూస్తే మనం ఐ వాజ్ టర్న్ టు ఏ స్టోన్, నేను ఒక బండరాయిలాగా మారిపోయాను. అది వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నేక్, పామును చూసి జరిగినటువంటి సంఘటన. నెక్స్ట్ ఐ వాజ్ నో మియర్ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్, అప్పటి వరకు శిలలా ఉన్న అతను ఇక నేను మామూలు మనిషిని అయ్యాను, అంటే అతను పామును చూసి ఇప్పుడు భయపడట్లేదు. సో ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ స్ట్రెంగ్త్, నా చెయ్యి ఏదైతే ఉందో అది నెమ్మదిగా నా మోచెయ్యి దాని యొక్క పట్టును కోల్పోతూ ఉంది. ఇది తాను స్నేక్ని చూసి భయపడినటువంటి సందర్భంలో ఉంది కాబట్టి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నేక్. ఐ ట్రైడ్ ఇన్ మై ఇమాజినేషన్ టు రైట్ ఇన్ బ్రైట్ లెటర్స్ అవుట్ సైడ్ మై లిటిల్ హార్ట్ ద వర్డ్ వాజ్ ఎ గాడ్. సో తర్వాత తన బయటికి చెప్పుకోలేక తన కంటి ముందు కనపడుతున్నటువంటి గాల్లోనే ఓ దేవుడా అని చెప్పేసి రాశాడు. ఇది కూడా వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నేక్, పామును చూసి భయపడినటువంటి సందర్భం. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ ట్రెంబుల్, ఐ డిడ్ నాట్ క్రై అవుట్, నేను అటు ఇటు కదలలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. అతను ఎందుకు ఈ పనులు చేయలేకపోయాడు అంటే వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నేక్ కాబట్టి ఏ. ఐ లిక్విడ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్డ్, ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్, అద్దంలో చూసుకున్నాడు, చూసిన తర్వాత నవ్వు చాలా అందంగా ఉంది అనిపించింది అతనికి. ఇది వాజ్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ అపియరెన్స్, తన యొక్క అపియరెన్స్ చూసి సంతోషపడినటువంటి సందర్భం. నెక్స్ట్ ఐ వాజ్ సడన్లీ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, అప్పటి వరకు నేను ఒక మనిషిని, మామూలుగా ఉన్నటువంటి మనిషిని అనే విషయం అతనికి గుర్తొచ్చింది. సో ఇది వాజ్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నేక్, పామును చూసి తాను భయపడినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచిలర్ అండ్ ఏ డాక్టర్ టూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, తను చూసుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక బ్యాచిలర్ని, నేను ఒక డాక్టర్ని అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇది వాజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ అపీరెన్స్, తన యొక్క అపీరెన్స్ చూస్తూ సంతోషపడుతున్న సందర్భం అంటే ఆప్షన్ బి. ద ఫెలో హ్యాడ్ సచ్ ఏ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్, ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. డాక్టర్ యొక్క వైట్ బనీని ఏదైతే ఉందో అన్నిటినీ దోచుకొని వెళ్ళి అదొకటి మాత్రం వదిలేసి వెళ్ళినటువంటి థీఫ్, దొంగోడు ఎవరైతే ఉన్నాడో వాని గురించి చెప్తున్నటువంటి సందర్భం. ఇంటికి తీసుకెళ్ళి పరిశుభ్రం చేసుకుని వాడుకోవచ్చు కదా, అవమానంగా వదిలేసి వెళ్ళాడు అని. ఇది అతని యొక్క ఇట్ ఇండికేట్స్ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్, తన యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ని తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి వాజ్ ఇట్ ట్రయింగ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డెసిజన్ అబౌట్ గ్రోయింగ్ ఏ మస్టాచ్ ఆర్ యూజింగ్ ద ఐ షాడో అండ్ మస్కరా ఆర్ వేరింగ్ ఏ వెర్మియన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. అది కూడా నాలాగా పాము అద్దం ముందు ఉన్నటువంటి సందర్భంలో డాక్టర్ అంటున్నటువంటి డైలాగులు, నాలాగా ఏమైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతుందా, మస్టాచ్ పెంచబోతుందా, లేకపోతే మస్కరా కళ్ళకని పెట్టుకోబోతుందా అని. ఇది అతనికి ఉన్నటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేసేది కాబట్టి దీనికి కూడా మనకి ఆప్షన్ సి ఏదైతే ఉందో అది ఈ కేటగిరీ కిందకు వస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ టు షో ఫియర్. లెసన్లో తాను భయపడుతున్నాడు అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడానికి ఉపయోగించినటువంటి సందర్భాలు. కెన్ యూ ఫైండ్ ద ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద స్టోరీ దట్ టెల్ యూ దట్ ద ఆథర్ వాజ్ ఫ్రైటెండెడ్, రచయిత ఎవరైతే ఉన్నారో అతను భయపడుతున్నాడు అని చెప్పేసి
తెలియజేయడానికి ఉపయోగించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెసన్ చూసి మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? రీడ్ ద స్టోరీ అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. స్టోరీ చదివి వీటిని ఫిల్ చేయండి అని చెప్పేసి. వాటిలో ఒకటి, ఐ వాస్ టర్న్ టు స్టోన్. పాముని తన మీద పడంగానే అతను బండరాయిలాగా మారిపోయాడు. సో ఫస్ట్ దానికి మనకి టు స్టోన్. ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. నేను అక్కడే ఉండి నా యొక్క ఊపిరి ఏదైతే ఉందో దాన్ని బిగబట్టాను. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసరికి మై బ్రీత్. థర్డ్ వన్, ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఏ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. అక్కడ కనపడుతున్నటువంటి ఆ దీపపు ల్యాంప్ ఏదైతే ఉందో దాని కాంతిలో నేను ఎలా ఉన్నాను అంటే ఒక మాంసం ముద్ద ఉన్నటువంటి ఒక బండరాయి ఏదైతే ఉందో ఆ బండరాయిలాగా ఉండిపోయాను. ఇవన్నీ కూడా పామును చూసిన తర్వాత రచయిత భయపడినటువంటి సందర్భాన్ని తెలియజేసే వర్డ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి థర్డ్ రౌండ్లో మనకి ఏం చెప్తున్నారంటే, ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో సమ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇటాలికైజ్డ్. అంటే కొంచెం సైడ్కి బెండ్ ఉన్న వర్డ్స్ మనం ఇటాలిక్స్ అంటాము. దే ఆర్ వేరియస్లీ మీట్ దట్ వన్. అవి ఏవైతే ఉన్నాయవి ఈ నాలుగిట్లో ఏవో ఒకదాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఒకటి, ఈజ్ వెరీ ఫ్రైటెండెడ్, బాగా భయపడిన దాన్ని. కానీ ఈజ్ టూ స్కేర్ టు మూవ్, కదలటానికి భయపడుతున్న సందర్భంలో. కానీ ఈజ్ ఫ్రైటెండెడ్ బై సంథింగ్ దట్ హ్యాపెన్ సడన్లీ, అకస్మాత్తుగా జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని చూసి భయపడటం. కానీ మేక్స్ అనదర్ ఫీల్ ఫ్రైటెండెడ్, ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడేలా చేయటము. మనకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో చదువుకొని అవి ఈ 4 కేటగిరీల్లో దేనికి చెందిందో దాన్ని టిక్ చేయండి అని. వెరీ ఫ్రైటెండెడ్, టూ స్కేర్ టు మూవ్, ఈజ్ ఫ్రైటెండెడ్ బై సంథింగ్ దట్ హ్యాపెన్ సడన్లీనా, మేక్స్ అనదర్ ఫీల్ ఫ్రైటెండెడ్ అనేదాన్ని ఐడెంటిఫై చేయండి అంటున్నారు. మ్యాచ్ ద మీనింగ్స్ విత్ ద వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఇటాలిక్స్ అండ్ రైట్ ద అప్రాప్రియేటివ్ మీనింగ్ నెక్స్ట్ టు ద సెంటెన్స్. ద ఫస్ట్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఒకటి ఆల్రెడీ ఇక్కడ రాయటం జరిగింది. ఐ న్యూ ఏ మ్యాన్ వాజ్ ఫాలోయింగ్ మీ. నాకు తెలిసింది ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతున్నాడని చెప్పేసి. ఐ వాజ్ స్కేర్డ్ అవుట్ ఆఫ్ మై విట్స్. సో అతను చూడంగానే నేను చాలా భయపడిపోయి నడుస్తూ ఉన్నాను. ఇది దేని తెలియజేస్తుందంటే దీనిలో ఉన్నటువంటి మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వెరీ ఫ్రైటెండెడ్. సో నెక్స్ట్ మనకి ఇలాంటివి కొన్ని ఇచ్చారు. అవి కూడా ఈ 4 కేటగిరీలో దేనికి సంబంధించిందో ఐడెంటిఫై చేయమంటున్నారు. అవి ఒకసారి చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఐ గాట్ ఏ ఫ్రైట్ వెన్ ఐ రియలైజ్డ్ హౌ క్లోజ్ ఐ వాస్ టు ద క్లిఫ్ ఎడ్జ్. సో ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఇది ఏ కేటగిరీ కిందకు వస్తుందంటే పైన మెన్షన్ చేయబడినటువంటి ఫ్రైటెండ్ బై సంథింగ్ దట్ హ్యాపెన్స్ సడన్లీ, అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన కిందకు వస్తుంది. సో ఇది ఈ కేటగిరీకి చెందింది. సెకండ్ వన్ వచ్చేసరికి హీ నియర్లీ జంప్డ్ అవుట్ ఆఫ్ హిస్ స్కిన్ వెన్ హీ సా ద బుల్ కమింగ్ టువర్డ్స్ హిమ్. ఒక ఎద్దు ఏదైతే ఉందో అది అతని వైపుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అతను అక్కడి నుంచి జంప్ చేశాడు. అంటే ఏదేమవుతుందో అనే విషయం ఆలోచించకుండా జంప్ చేశాడు. అంటే అది అతన్ని తీవ్రంగా భయానికి గురి చేసింది. మీన్స్ వెరీ ఫ్రైటెండెడ్ అనే దానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి యూ రియల్లీ గేవ్ మీ ఏ ఫ్రైట్ వెన్ యూ క్రెప్ట్ అప్ బిహైండ్ మీ లైక్ దట్. నా మీద ఎక్కి నువ్వు అలా వెనకాల ఉన్నప్పుడు నన్ను బాగా భయానికి గురి చేసావు. ఎలా ఉంటుందంటే ఫ్రైటెండెడ్ సంథింగ్ దట్ హ్యాపెన్ సడన్లీ, అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన వల్ల భయపడటం. ఇది ఈ కేటగిరీ చెందుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వెయిట్ అంటిల్ ఐ టెల్ హీ స్టోరీ. నేను చెప్పేంత వరకు అతని కథ నువ్వు వెయిట్ చెయ్యి. ఇట్ విల్ మేక్ యువర్ హెయిర్ స్టాండ్ ఆన్ ఎండ్. అంటే అతను చెప్పేంతవరకు ఏం జరుగుతుందని ఎదురు చూడటం ఏదైతే ఉందో అది మనకి ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఏ కేటగిరీ? మేక్స్ అనదర్ ఫీల్ ఫ్రైటెండెడ్, ఎదుటి వాళ్ళని భయపెట్టడం అనమాట. హర్రర్ మూవీస్ చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి ప్యారలైజ్డ్ విత్ ఫియర్ ద బాయ్ ఫేస్డ్ ఈజ్ అబ్డక్టర్స్. ప్యారలైజ్డ్ విత్ ఫియర్. ప్యారలైజ్డ్ అంటే ఒంట్లో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏదైతుందో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పిల్లవాడి వ్యవస్థ ఇలా అయిపోయింది. అంటే కదలలేకపోతున్నాడు. అది ఈ కేటగిరీలో దేనికి చెందుతుందంటే టూ స్కేర్డ్ టు మూవ్, బాగా భయపడిపోవడం దేనికి? కదలటానికి. ఇది ఈ కేటగిరీకి చెందుతుంది. నెక్స్ట్ ద బాయ్ హిడ్ బిహైండ్ ద డోర్ వెనకాల నిలబడ్డాడు. నాట్ మూవింగ్ ఏ మజిల్. అతనికి సంబంధించినంత వరకు ఒక్క మజిల్ కూడా, ఒక కండరం కూడా ముందుకు కదలట్లేదు. ఇది కూడా దేనికి సంబంధించిందంటే టూ స్కేర్డ్ టు మూవ్,
మూవ్ అవ్వటానికి భయపడటం అనమాట. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ భయానికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా వాటిని ఆ కేటగిరీ కింద మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత రోమన్ నెంబర్ 4 వచ్చేసరికి రిపోర్టెడ్ క్వశ్చన్స్. స్టడీ దీస్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే. డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ అతన్ని అడిగాడు, మళ్ళీ ఆ పాముని మీరు మరుసటి రోజు చూసారా. దీన్నే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి, అంటే ప్రత్యక్ష కథనంలోంచి పరోక్ష కథనంలోకి రాస్తే ఈజ్ ఫ్రెండ్ ఆస్క్డ్ ద డాక్టర్ వెదర్ ఆర్ ఇఫ్ అనే కంజంక్షన్ వాడతాం మనం. ఇఫ్ ఈ హ్యాడ్ సీన్ ద స్నేక్ ద నెక్స్ట్ డే, మళ్ళీ మరుసటి రోజున చూసాడా అని చెప్పేసి అడిగారు. అంటే అతని తరపున వేరొకరు చెప్పడాన్ని మనం రిపోర్టింగ్ స్పీచ్, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాము లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. ద లిటిల్ గర్ల్ వండర్డ్ విల్ ఐ బీ హోమ్ బిఫోర్ ద టీవీ షో బిగైన్స్. ఆ టీవీ షో ఏదైతే ఉందో అది మొదలయ్యేలోగా నేను ఇంటి దగ్గర ఉండగలనా. ద లిటిల్ గర్ల్ వండర్డ్ ఇఫ్ ఆర్ వెదర్ షీ వుడ్ బీ హోమ్ బిఫోర్ ద టీవీ షో బిగాన్. నెక్స్ట్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. సమ్వన్ ఆస్క్డ్ వై హ్యాస్ ద థీఫ్ లెఫ్ట్ ద వెస్ట్ బిహైండ్. ఎందుకని అతను ఆ వైట్ బనీ ఏదైతే ఉందో దాని ఒక్కదాన్ని మాత్రం వదిలేసి వెళ్ళాడు అనేసరికి దాన్ని ఇండైరెక్ట్గా మారిస్తే సమ్వన్ ఆస్క్డ్ వై ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ ద వెస్ట్ బిహైండ్. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే ద వర్డ్స్ ఇఫ్ ఆర్ వెదర్ ఆర్ యూజ్డ్ టు రిపోర్ట్ క్వశ్చన్స్ విచ్ బిగాన్ విత్ డూ, విల్, కెన్, హ్యావ్, ఆర్ ఎక్సెట్రాస్. పై సెంటెన్స్లో మనం ఉపయోగించినటువంటి ఇఫ్ కానీ వెదర్ అనే కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే టు రిపోర్ట్ క్వశ్చన్స్, ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి. ముఖ్యంగా ఏ సందర్భాల్లో అంటే విచ్ బిగైన్ విత్, క్వశ్చన్స్ ఏవైతే డూ కానీ, విల్తో కానీ, కెన్ కానీ, హ్యావ్ కానీ, ఆర్తో కానీ క్వశ్చన్స్తో మొదలయ్యేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నివేదించడానికి, అంటే వాటిని చెప్పడానికి మనం ఇఫ్ కానీ వెదర్ కానీ అనే కంజంక్షన్ ఉపయోగిస్తాము. దీస్ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ ఎస్ ఆర్ నో. సో మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ వర్డ్స్ అంటే ఇవి డూ, విల్, కెన్, హ్యావ్, ఆర్తో ఏ క్వశ్చన్ మొదలైనా దానికి ఆన్సర్స్ ఎస్ ఆర్ నో అనేవి మనకి సమాధానాలుగా వస్తాయి అన్నమాట. క్వశ్చన్స్ బిగైన్ విత్, అలా కాకుండా WH క్వశ్చన్ వర్డ్స్ అంటాము. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇవి WH క్వశ్చన్ వర్డ్స్ అనమాట. వై, వెన్, వేర్, హౌ, విచ్, వాట్ ఆర్ రిపోర్టెడ్ యూజింగ్ దీస్ సేమ్ వర్డ్స్. ఇవి కూడా సేమ్ మనం ఏవైతే రిపోర్ట్ చేయాలనుకుంటున్నామో అంటే క్వశ్చన్స్ రిపోర్ట్ చేయడానికి ఉపయోగించే క్వశ్చన్ వర్డ్స్ ఇవి కూడా. ద రిపోర్టింగ్ వెర్బ్స్ యూజ్ ఇన్ క్వశ్చన్స్. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం రిపోర్టింగ్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి మనం ఉపయోగించేటటువంటి కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసరికి ఇఫ్ ఆర్ వెదర్, వై ఆర్ వెన్, ఎక్సెట్రాస్. ఆస్క్, ఎంక్వైర్ అండ్ వండర్. అట్లాగే మనకి సెట్ టు కానీ సెట్ కానీ వచ్చేసరికి ఆస్క్డ్గా కానీ, ఎంక్వైర్డ్గా కానీ, వండర్డ్గా కానీ మారుతుంది అనమాట. సెట్ టు కానీ సెట్ కానీ వచ్చేసరికి ఆస్క్డ్, ఎంక్వైర్డ్, వండర్డ్గా మారుతుంది. అట్ ద సేమ్ టైం కంజంక్షన్ వచ్చేసరికి ఇఫ్ కానీ వెదర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం కంజంక్షన్గా వాడతాము. రిమెంబర్ దట్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. ద ప్రెజెంట్ టెన్స్ చేంజెస్ ఇంటూ పాస్ట్ టెన్స్. డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. అట్లాగే ఇక్కడ హియర్, టుడే, టుమారో, ఎస్టర్డే, ఎక్సెట్రాస్ ఇవన్నీ కూడా చేంజ్ టు. హియర్ అంటే దేర్గా మారుతుంది, టుడేనేమో దట్ డేగా మారుతుంది, టుమారో వచ్చేసరికి ద నెక్స్ట్ డేగా మారుతుంది, ఎస్టర్డే వచ్చేసరికి ద డే బిఫోర్గా మారుతుంది. ఈ మార్పులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే సబ్జెక్ట్ వచ్చేసరికి ఐ కానీ యూ కానీ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో చేంజెస్ టు మీ కానీ, హిమ్ కానీ, హీగా కానీ మారుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. హీ సెడ్ టు మీ ఐ డోంట్ బిలీవ్ యూ. అతను నాతో చెప్పాడు ఐ డోంట్ బిలీవ్ యూ, నేను నమ్మను అని చెప్పేసి. దీన్ని మనం ఇండైరెక్ట్గా ఎలా మార్చారంటే అతను తనతో చెప్పాడు, అతను తను నమ్మను అన్నాడని చెప్పేసి. సో ఈ సెట్ టు మీ అలా మనకి ఇక్కడ హీగా మారుతుంది. ఈ సెట్ టు హీ డూ వల్ల డిడ్గా మారుతుంది. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్గా మారుతుంది. డిడ్ నాట్ బిలీవ్ ఐ బికమ్స్ మీగా మారుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్
షీ సెట్ టు మీ. సెట్ టు అనేది ఏదైతే ఉందో మనకి టోల్డ్గా మారుతుంది. షీ సెట్ టు హిమ్, అది షీ టోల్డ్ హిమ్. మధ్యలో కంజంక్షన్ దట్, స్టేట్మెంట్స్లో కంజంక్షన్ దట్ అనే కంజంక్షన్ వాడతాము. షీ టోల్డ్ హిమ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ, నేను నిన్ను నమ్మను. ఇక్కడ ఐ వచ్చేసరికి షీగా మారింది, ఫిమేల్ కాబట్టి. నెక్స్ట్ డూ డిడ్గా మారింది, అంటే డిడ్గా మారుతుంటే ప్రజెంట్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో మారింది. షీ డిడ్ నాట్ బిలీవ్ యూ వల్ల హిమ్గా మారింది ఇక్కడ ఉన్నటువంటి పర్సన్. ఇక్కడ మనకి కొన్ని ఒక 5 ఇచ్చారు, వాటిని కూడా సేమ్ పెయిన్ ఎలా అయితే మార్చబడ్డాయో అట్లాగా రిపోర్ట్ దీస్ క్వశ్చన్స్ యూజింగ్ ఇఫ్, వెదర్, ఆర్, వై, వెన్, వేర్, హౌ, విచ్, వాట్. కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇఫ్ కానీ వెదర్ కానీ లేదా క్వశ్చన్ వర్డ్స్ అయినటువంటి వై, వేర్, వెన్, హౌ, విచ్ ఏవైతే ఉన్నాయో వాటితో రిపోర్ట్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చండి. రిమెంబర్ ద ఇటాలికైజ్డ్ verbs చేంజ్ ఇన్ టు ద పాస్ట్ టెన్స్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వేబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి అంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చినప్పుడు వాటిని పాస్ట్ టెన్స్లోకి మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్. మీనా తన ఫ్రెండ్ని అడిగింది, డూ యూ థింక్ యువర్ టీచర్ విల్ కమ్ టుడే, మీ టీచరు ఈరోజు వస్తుందా అని చెప్పేసి. ఇక్కడ మనం మార్చాల్సినవి టుడే ఏమో దట్టేగా మారుతుంది. ఇక్కడ నేను ఆన్సర్ చూపిస్తాను. దాని ఆన్సర్ వచ్చేసరికి మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్, వెదర్ కానీ ఇఫ్ కానీ, ఇక్కడ ఇఫే కాదు వెదర్ కూడా పెట్టచ్చు. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఇఫ్ ఆర్ వెదర్ షీ థాట్ హర్ టీచర్ విల్ బికమ్స్ వుడ్ కమ్ టుడే బికమ్స్ దట్ డే. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఇఫ్ షీ థాట్ హర్ టీచర్ వుడ్ కమ్ దట్ డే, ఇలా మార్చొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డేవిడ్ ఆస్క్డ్ ఈజ్ కొలీగ్. డేవిడ్ తన కొలీగ్ని అడిగాడు, వేర్ విల్ యూ గో టు దిస్ సమ్మర్, నువ్వు ఈ సమ్మర్కి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. దానికి ఆన్సర్ వచ్చేసరికి డేవిడ్ ఆస్క్డ్ ఈజ్ కొలీగ్ వేర్ హీ వుడ్ గో దట్ సమ్మర్, దిస్ బికమ్స్ దట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్, చిన్నపిల్లవాడిని అడిగాడు అతను, వై ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ ఎందుకు చదువుతున్నావు అని చెప్పేసి. దానికి ఆన్సర్ వచ్చేసరికి కింద స్పేస్ లేకపోవడం వల్ల ఇలా రాయాల్సి వచ్చింది. ఈ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై హీ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. సింపుల్ ప్రెజెంట్ వల్ల సింపుల్ పాస్ట్లోకి మారుతుంది కాబట్టి వాజ్ స్టడీయింగ్గా రాయాల్సి ఉంటుంది. ఈ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై హీ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రాన్ ఆస్క్డ్ మీ హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ చదవడం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఫినిష్ చేసావా. దానికి ఆన్సర్ వచ్చేసరికి ప్రాన్ ఆస్క్డ్ మీ ఇఫ్ హ్యావ్ ఏదైతే ఉందో అది మనకి హ్యాడ్గా మారుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ప్రాన్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదవటం అయిపోయిందా అని చెప్పేసి ప్రాన్ నన్ను అడిగాడు. సో ఈ విధంగా మనం డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి అంటే రిపోర్టింగ్ వెబ్స్ అంటాము, రిపోర్ట్ ద క్వశ్చన్స్ అని కూడా అంటాము. ఈ విధంగా వాటిని మనం చేంజ్ చేసి రాయొచ్చు. ఇది మనకి ఇంకొకటి ఉంది. ఇంకొకటి వచ్చేసరికి 6, 7 రెండు ఉన్నాయి. సీమా ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్. సీమా అడిగింది నువ్వు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు అని. దాన్ని చేంజ్ చేస్తే సీమా ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ షీ హ్యాడ్ లివ్డ్ హియర్. హియర్ బికమ్స్ దేర్. హియర్ అనేది మనకి దేర్గా మారుతుంది. సీమా ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ షీ హ్యాడ్ లివ్డ్ దేర్. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి షీలా ఆస్క్డ్ చిల్డ్రన్ ఆర్ యూ రెడీ టు డూ ద వర్క్. పిల్లల్ని అడిగింది మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని. షీలా ఆస్క్డ్ ద చిల్డ్రన్ కంజంక్షన్ ఇఫ్ ఆర్ బికమ్స్ వర్ ఇఫ్ దే వర్ రెడీ టు డూ ద వర్క్. ఇఫ్ దే వర్ రెడీ టు డూ ద వర్క్. ఈ విధంగా డైరెక్ట్ నుంచి మనం ఇండైరెక్ట్లోకి మార్చవచ్చు. కేవలం మనకి ఈ టాస్క్లో ఓన్లీ క్వశ్చన్స్ మీదే బేస్ చేసుకునే మనకి రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనకి 4 మోడల్స్ మీద ఉంటుంది. స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, క్వశ్చన్స్ అనమాట. కేవలం మనకి ఈ యూనిట్లో జస్ట్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి
ఏవైతే ఉన్నాయో వాటిని రిపోర్ట్ చేయటము, రిపోర్టింగ్ వెర్బ్స్ ఉపయోగించుకొని అనే టాపిక్ మాత్రమే ఇందులో మనకుంది. ఇది మనకి 15th అయినటువంటి ద స్నేక్ అండ్ ద మిర్రర్ యూనిట్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్, వర్కింగ్ విత్ ద టెక్స్ట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టెక్స్టబుల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.